హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్ ఇన్ స్వీడన్. సో ముందే చెప్తున్నా, ఈ వీడియో నా కోసం కాదు, ఇది మీకోసం పక్కాగా. ఎందుకంటే ఇవాళ నేను మార్కెట్కి వెళ్తున్నా. ఇక్కడ ఉన్న వస్తువులు వాటి ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందని మీకు ఒక చిన్న ఐడియా రావాలని చెప్పేసి. సో ఎవరైనా ఫ్యూచర్లో మీరు స్వీడన్ రావాలి అంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలో తెలియాలి కదా. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, మన నిత్యావసరాలు అన్నిటికి సంబంధించిన ప్రైజెస్తో సహా మీకు ఈ వీడియోలో చూపిస్తా. సో ఎవ్వరు స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. సో ఇక్కడ బేసిక్గా 3 సూపర్ మార్కెట్స్ ఉంటాయి. నేనైతే కొంచెం లిడిల్, ఇకా, ఇది ఇకా అండ్ పక్కన ఇక్కడ కూప్, ఇలా 3 ఉంటాయి. నేనైతే లిడిల్ వెళ్తున్నా. లిడిల్ ఈ మూడిట్లో పోల్చుకుంటే లిడిల్ చాలా చీప్. ఇండియన్ మార్కెట్స్ కూడా ఉంటాయి. ఇండియన్, అది బంగ్లాదేశీ షాప్స్ అంటారు. వాటిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అక్కడే కొంచెం ఇండియన్ దొరుకుతాయి. సో ఇది ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నాం కదా, చిన్న ఫ్లవర్స్, బొకేస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్టింగ్లోనే మీకు బనానాస్ చూడండి. లిడిల్ ప్లస్ అనే యాప్ ఉంటే మనకి 16.9 క్రోనాన్స్కి వస్తుంది అనమాట. అదే లేకుంటే 21 రూపీస్కి వస్తుంది, 21 క్రోనాన్స్కి వస్తుంది, సారీ. సో బనానాస్ ఎంత ఉన్నాయి? 16.7 క్రోనాన్స్, అంటే 160 రూపాయలు. సో టమాటాస్ చూడండి, లైక్ 33 క్రోనాన్స్ ఉన్నాయి పర్ కేజీ. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. 29 కూడా ఉన్నాయి. ఇంకో రకం చిన్నవి, అవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, 27. సో ఇవి క్యాప్సికమ్ అరౌండ్ 19 క్రోనాన్స్ ఉంటున్నాయి. ఒకటే వంకాయ 16 ఉంది. ఒకటే వంకాయ, అది స్ట్రిప్ అంటే ఒక వంకాయ, అది 16. ఇవేవో నాకు తెలియదు, వెజిటేబుల్. సో కీరా నీకు 7 క్రోనాన్స్కి వచ్చేస్తుంది. ఇవి లాగా ఉన్నాయి, అవి కూడా పర్లేదు, రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఈ కాడలు ఏవో ఉంటాయి నాకు తెలియదు, 6 క్రోనాన్స్. చాలా ఎప్పుడు చీప్గా ఉంటుంది అది. స్టిక్ కాడలాగా ఉంది. పంకిన్ చూసారా, పంకిన్ ఉంది 19 క్రోనాన్స్. పంకిన్ చీప్ చూసారా. గుమ్మడికాయలు తక్కువ ధరలే ఉన్నాయి ఆల్మోస్ట్. ఉల్లిపాయలు 19 క్రోనాన్స్ ఉన్నాయి, 19.9. తెల్ల ఉల్లిపాయలు ఉన్నాయి, ఎర్ర ఉల్లిపాయలు ఉన్నాయి. సో ఇవి చీప్గా ఉన్నాయి. ఇవి ఎర్ర ఉల్లిపాయలు 13 క్రోనాన్స్. ఇది గెన్స్గడ్డలు. మీరు మీ భాషలో, మీ ఏరియాలో గెన్స్గడ్డలు ఏమంటారో మెసేజ్ చేయండి. ఎల్లిపాయలు 14 ఉన్నాయి, 14 క్రోనాన్స్. ఎల్లిపాయలు ఓకే. ఈ బంగాళదుంపలు ఆల్మోస్ట్ 13 ఉన్నాయి. నేను బంగాళదుంపలు తీసుకోవాలి. సో ఇలా ఏమైనా వస్తువులు తీసుకోవాలంటే, కూరగాయలు తీసుకోవాలంటే ఇలా కవర్ ఉంటుంది అక్కడే తీసుకొని, 0.9 ఉన్నాయి. ఉల్లిపాయలు తీసుకున్నాను, సారీ. తర్వాత ఇవి బియ్యం, బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్ 54.9 ఉంది, అది 2 kgs ప్యాక్. ఇంకా రకరకాల బియ్యంలు ఉన్నాయి. సో అయితే బాస్మతి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. మిగతా మనం తినలేము యాక్చువల్గా. ఇది అసలు తినలేము, ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది, 19 క్రోనాన్సే ఉంటుంది, బట్ అసలు తినలేము మనం అవి. తర్వాత జాస్మిన్ అని ఇంకో రకం ఉంటుంది, అది 29, మీడియం ప్రైస్, మీడియంగా ఉంటుంది అది కొంచెం. బట్ కొంచెం ఇక్కడ మన ఇండియన్ బాస్మతి లాగా ఉండవు, సన్నగానే ఉంటాయి ఇవి. అవి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి, బట్ అదే తినగలం, ఇంకా అంతకంటే ఏం లేదు. వాటర్ మెలన్స్ కూడా ఉన్నాయి, 29 క్రోనాన్స్ చూస్తున్నాం కదా. సో అన్ని ఫ్రూట్స్, యాపిల్స్ యాక్చువల్గా నీకు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ప్రైజెస్. ఒక్కోసారి యాపిల్స్ చీప్గా దొరుకుతాయి, ఒక్కోసారి నీకు కాస్ట్లీ అవుతాయి. ఇవాళ అయితే 24 క్రోనాన్స్ దాకా ఉన్నాయి, 24. ఇవి నిమ్మకాయలు 16 క్రోనాన్స్ ఉన్నాయి, పర్లేదు. బనానా కింద చూసాం కదా, 16.9. అది లిడిల్ ప్లస్ యాప్ ఉంటే, లేకపోతే 21 క్రోనాన్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు పీనట్ బటర్ కానీ, జిమ్ ఫ్రిక్స్, మనలాంటి వాళ్ళ కోసమే. పీనట్ బటర్ కానీ, లేదా ఏమైనా సాస్ కానీ, బ్యాచులర్స్, ఇది స్టఫ్ అంతా బ్యాచులర్ స్టఫ్. సో వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట. నీకు చాలా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. పీనట్ బటర్ కానీ, ఏమైనా సాస్, టమాటా సాస్, చిల్లీ సాస్ లాంటివి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి. అన్నీ చిరు పదార్థాలు అనమాట, తినేవి. అవి చాలా ఎక్కువ ఉంటాయి. బ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో రోస్టెడ్ బ్రెడ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. నార్మల్ బ్రెడ్ 14, ఏది మన నాన్ రొట్టె అంటాం కదా, అలా ప్లెయిన్ 14 క్రోనాన్స్. నీకు దానిలో యాడ్ ఆన్స్ అయ్యే కొన్ని ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో బేసిక్ ప్రైస్ వచ్చేసి 14, అదే నేను తీసుకుంటా. ఇక్కడ చూడండి, సమ్ లీఫీ వెజిటబుల్స్ ఇవి. అయితే మనకి పాలకూర దొరుకుతుంది, స్పినాచ్ దొరుకుతుంది. ఇది కొత్తిమీర అసలు స్మెల్ రాదు, అసలు కొత్తిమీర లాగా ఉండదు.
12 క్రోనాన్స్ ఉంది అది. ఇవి క్యాబేజీ నేను తీసుకున్నాను ఈ వీక్ వెజిటేబుల్‌కి. నెక్స్ట్ ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్ అనమాట. పాలకూర కానీ ఇక్కడ లోకల్ కొన్ని కూడా ఉన్నాయి. ఇది పాలకూర 14 క్రోనాన్స్ ఉంది, పర్లేదు. 14-16 క్రోనాన్స్ ప్యాకెట్ని బట్టి. పచ్చళ్ళు 13.9 అదేంటి స్ట్రిప్ నాకు తెలిసి ఒక బాటిల్ 19. కేజీ అయితే నీకు అవి ఏం పావు కేజీ డబ్బాలు, కేజీ అయితే నీకు 3 times 100 క్రోనాన్స్ అలా ఉంటాయి, అంటే ₹1000. ఇది చూసారా, కాఫీ చాలా కాస్ట్లీ కాఫీ ఇక్కడ. ఆ స్ట్రిప్ వచ్చేసి ఇది చూసారా 149. నేను ఎందుకు తెచ్చుకోలేదా కాఫీ అనుకున్నా ఇండియా నుంచి వచ్చినప్పుడు. ఇవి చాలా ఫాస్ట్గా చెప్తున్నాయి, ఏమనుకోకండి, అన్నీ కవర్ చేయాలి కాబట్టి. ఈ బ్లూబెర్రీస్ అన్నీ కూడా ఇవి చాలా చీప్గా దొరుకుతాయి మనకి. ఇవి రెడీమేడ్ పిజ్జాస్ ఆల్మోస్ట్ 44 క్రోనాన్స్ 45 క్రోనాన్స్ ఉన్నాయి. శాండ్విచెస్ రెడీమేడ్, ఇంకా జస్ట్ మీరు వెళ్ళేసేసి జస్ట్ రోస్ట్ చేసుకొని తినేయచ్చు. అసలైంది వచ్చింది మన నాన్ వెజ్ బాబూస్. సో ఇది ఫ్రెష్ చికెన్ యాక్చువల్గా, కోసి కట్ చేసి డబ్బాలో పెట్టిన చికెన్, ఇది ఫ్రెష్ వన్. దాంట్లో కొన్ని ఏమో మసాలా కలిపేసి ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఫ్రోజన్ కాదు, ఈ ఫ్రెష్ చికెన్. సో ఇది 69 క్రోనాన్స్. ఇది మసాలా యాడ్ చేయకపోతే 69 క్రోనాన్స్, అంటే 690 కేజీ. ఇవి 135 ఫుల్ బర్డ్. అది ఫుల్ బర్డ్ అయితే నీకు మొత్తం ఫుల్ బర్డ్ వస్తుంది. ఆ ఫుల్ బర్డ్ అయితే 135. అదే నీకు చెస్ట్కి పీసెస్ సపరేట్గా, లెగ్ పీసెస్ సపరేట్గా ఉంటే డిఫరెంట్గా వస్తుంది. ఈ ఫిష్ చూస్తున్నారు కదా, ఫిష్ కూడా ఫుల్ ఫిష్ మొత్తం ఫిష్ అంతా అది 148 క్రోనాన్స్ ఉంది. డిఫరెంట్ ఫిషెస్ వేరియేషన్స్ ఉంటాయి కదా, కొన్ని అయితే 99 క్రోనాన్స్ కూడా ఉన్నాయి, కొన్ని 150 క్రోనాన్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా ఇదేంటంటే ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే అట్లా కట్ చేసిన ఉన్నాయి. సో ఫిష్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, బట్ చికెన్ ఫైన్, నార్మల్. ఇంకేమన్నీ డైరీ ప్రోడక్ట్స్, లస్సీ, యోగర్ట్, క్రీమ్స్, చీజ్, బటర్. సో ఇవన్నీ వీటి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. యోగర్ట్ ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది. యోగర్ట్ చూస్తున్నారు కదా, ప్లెయిన్ యోగర్ట్ వచ్చేసి నీకు 17 క్రోనాన్స్ పర్ లీటర్. దీంట్లో ఫ్లేవర్స్ యాడ్ అయ్యే కొంది 19 క్రోనాన్స్ 20 క్రోనాన్స్ అలా అవుతుంది. అయితే ప్లెయిన్ తీసుకుంటా ఇప్పుడు కూడా. అయితే ఇది 2 kgs 23.9 ఉన్నది, 2 kgs. నీకు 2 kgs తీసుకుంటే తగ్గుతుంది ఒకేసారి లీటర్ కన్నా కానీ. సో 2 kgs తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. అదైతే మనకి ఆల్మోస్ట్ 2 weeks వస్తుంది నాకు 2 kgs. సో నేను ఎక్కువ 2 kgs తీసుకుంటా. ఒకటి ఇవి మిల్క్. సో మిల్క్ కూడా నీకు ఆల్మోస్ట్ 13.9 ఉన్నాయి, అంటే ₹390, 13 క్రోనాన్స్. రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకు. అయితే ఇవాళ సండే కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయినాయి, పాలు లేవు. ఇది 2 liters 19 ఉంది, 1 లీటర్ది 13 ఉంది. చూసారా, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో మోస్ట్లీ 2 liters తీసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి ఇక్కడ మిల్క్ అండ్ కర్డ్లో. ఇక్కడ వచ్చినాయి చూడండి, ఇవి ఫ్రోజన్ ఫ్రూట్స్, ఫ్రోజన్ వెజిటేబుల్స్. ఇవన్నీ కట్ చేసి మొక్కలు కట్ చేసి నీకు ఫ్రోజన్లో పెట్టేసి అమ్ముతారు. ఇవి కొంచెం చీప్ ఉంటాయి, 31.9. చూడండి, మన కేజీ ఫ్రోజన్ ఆల్ మిక్స్డ్ ఫ్రోజన్ ఫ్రూట్స్ వస్తాయి. ఇది పాలక్ కూడా నేను తీసుకున్నాను లాస్ట్ టైం, బాగుంది. బట్ ఉండలు అంత టేస్ట్ రాదు. చూస్తున్నా కదా ఇక్కడ చికెన్, ఇది ఫ్రోజన్ చికెన్. ఇందాక నార్మల్ చికెన్ మనకి 70 ఉంది, ఇదేమో 64 ఉంది. చూసారా, 79 అది, 64 క్రాన్స్. అంటే ఫ్రోజన్ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఇది పాలక్, ఇది వెజ్జెస్ తక్కువ ప్రైస్ ఉంటుంది వెన్ కంపేర్ టు ఫ్రెష్ చికెన్ కన్నా. బట్ ఎంత ఎక్కువ వేరియేషన్స్ ఏమి రావు. ఇవన్నీ చిన్న పదార్థాలు అనమాట, మన కుర్కురే లాంటివి. 8.9 క్రోనాన్స్ అలా ఉంటాయి. అంటే మనకు కూడా ఇండియాలో కూడా అంతే ఉంటాయి, ₹10 ఉంటాయి. ఇక్కడ 8.9 క్రోనాన్స్ ఉన్నాయి. ఇక్కడ ₹10 ఈక్వల్ టు 1 క్రోనాన్. సో అలానే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ₹10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయంటే ఇండియాలో కూడా ₹10 ఉన్నట్లే. ఇక్కడ 10 క్రోనాన్స్ ఉంటే రెండు సమానం. సో ఇవన్నీ చిన్న పదార్థాలు అనమాట. అసలైంది వచ్చింది చూడండి, ఆయిల్ చాలా చీప్ ఇక్కడ ఇండియాలో పోల్చుకుంటే. ఇక్కడ 23.9 క్రోనాన్స్, అంటే నాకు చీప్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయిల్. ఈ డ్రై ఫ్రూట్స్, సో డ్రై ఫ్రూట్స్ చూస్తున్నారు కదా, ఇది 49.9 ఉంది, ఇది మన డేట్స్ క్రోనాన్స్. తర్వాత ఈ అవగాడో అది
కేజీ కాదు, ఒక అవగాడో రూ. 11, 11 క్రోనాన్స్. నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కోకోనట్ మిల్క్ దొరుకుతుంది మనకి. దట్స్ సో ఇంట్రెస్టింగ్. అండ్ 18.9 అది దట్టు చీప్ అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇలాంటి కంట్రీస్‌లో ఈ చూసారా మన ఏంటి శనక్కాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇది రొయ్యలు ఫ్రోజన్ రొయ్యలు 34 క్రాన్స్ చీప్. 34 క్రాన్స్ తక్కువగానే ఉన్నాయి. అంత ఎక్కువ అనిపించలేదు. 49 ఇవేమో పొట్టు తీయనివి, అవి పొట్టు తీసినవి. సో ఇక్కడికొచ్చేసి పేస్ట్. సో పేస్ట్ ఇవి చూస్తున్నాం. ఇవి 20 క్రోనాన్స్ అంటే 200 రూపీస్. 14 క్రోనాన్స్. నాకు బ్రష్ ప్రైస్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది పేస్ట్ ప్రైస్ కన్నా కానీ కంపేర్ చేసినప్పుడు. బ్రష్ మనకి 20 రూపీస్కి వస్తుంది, కానీ ఇక్కడ పేస్ట్ 20 క్రోనాన్స్కి వస్తుంది, కానీ బ్రష్ 20 క్రోనాన్స్ రాదు. సో అట్లా అనమాట. సో కొన్నేమో ఎక్కువ ప్రైజెస్ ఉంటున్నాయి ఇండియాతో పోల్చుకుంటే, ఇక్కడ కొన్నేమో తక్కువ ప్రైజెస్ ఉంటున్నాయి. ఇవి పర్ఫ్యూమ్స్, సెకండ్ మనకి ఇవన్నీ లీజర్ బ్లేడ్లు, షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ కిట్ అనమాట. సో ఆల్మోస్ట్ మా షాపింగ్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. చాలా స్పీడ్గా చెప్పాను, చిన్న స్లో చేసుకొని చూడండి. సో మొత్తం బిల్ తర్వాత చెప్తా మీకు. ఆల్మోస్ట్ నాకు 300 క్రోనాన్స్ అయిపోయింది మొత్తం బిల్ వచ్చేసి ఇవాళ. థ్యాంక్ యూ. చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, మీరు స్లో మోషన్లో చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.